సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రగతి ఫౌండేషన్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థల ఫౌండర్ చైర్మన్ అంబదాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు గ్రామ పంచాయతీకి సంబంధించి జరుగుతున్నాయని, ముఖ్యంగా మీ ఓటు మీ భవిష్యత్ అనే అంశంపై అవగాహన పెంపొందించుకునేందుకు గ్రామాల్లో ఉన్న యువకులు పాటించాల్సిన పద్ధతులపై ఆయన మాట్లాడారు. ఓటు విలువ తెలుసుకోవాలని, ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా అని, మీ భవిష్యత్తును నిర్ణయించేది ఒక శక్తి. తాత్కాలిక లాభాల కోసం డబ్బు, మద్యం, బహుమతులను ఇతరుల ప్రలోభాలకు అమ్ముకోకండని, పోటీ చేసే అభ్యర్థి, విద్యార్థులు వ్యక్తిగత ప్రవర్తన, నిజాయితీ మరియు వారి సేవా చరిత్రను పరిశీలించండన్నారు. అభ్యర్థులు గతంలో గ్రామానికి చేసిన సేవలు, వారి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తుంచుకోండని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేవారికి ఓటు వేయకండన్నారు. అభ్యర్థులకు గ్రామ అభివృద్ధిపై ఉన్న అవగాహన, వారి నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం లాంటివి పరిశీలించండని, కేవలం కులం, పార్టీ, బంధుత్వం, పార్టీ కోసం ఓటు వేయకండని, అభ్యర్థులను గ్రామాభివృద్ధికి సంబంధించి మేనిఫెస్టో అడగండని, త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, కరెంటు, వ్యవసాయం, రహదారులు, ఉపాధి వంటి వాటిపై ప్రణాళికలు మరియు ఆలోచనలు ఏమిటో తెలుసుకోండన్నారు. వ్యక్తిగత లాభం కన్నా మొత్తం గ్రామ అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారిని మరియు పారదర్శకత పాలన అందించే వారికి ఓటు వేయండన్నారు. స్వేచ్ఛగా ఓటు వేయండని, ప్రలోభాలకు లొంగకుండా, లంచం ఇచ్చినా, మీ మనసు చెప్పినా మంచి అభ్యర్థికి మాత్రమే ఓటు వేయండన్నారు. కర్తవ్యం, గ్రామాల్లో ఓటు విలువ తెలియచేసే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయండని, డబ్బుకు, మద్యానికి ఓటు అమ్ముకోవడం వలన కలిగే నష్టాలను గురించి వివరించారు. సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛమైన ఎన్నికలు సందేశాలు పంపించండి, అభ్యర్థుల ఎన్నికలు ప్రణాళికలు ప్రజలకు అర్థమయ్యే సులభంగా భాషలో వివరించండి, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలను గుర్తించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మీ ఓటు మీ భవిష్యత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మీ ముందుకు వచ్చాం. మనది ప్రజాస్వామ్య దేశం. అంటే పాలకులు ఎవరో ఉండరు, మనమే పాలకులం, మనమే ప్రజలం. కాబట్టి మనను పాలించేవారు మనలో ఒకరు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిలబడే గ్రామ సర్పంచ్ మన గ్రామ ప్రథమ పౌరుడు. ఆయనకి ఎంత వాల్యూ ఉంటుందంటే, మన గ్రామానికి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ముందుగా పిలిచేది మన సర్పంచ్ గారిని. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఎంత మహోన్నతమైన విలువలు, ఆశయాలు, ప్రజా సేవ చేయాలనేది ఉంటుందో గ్రహించండి. ఇప్పుడు మారిన సమాజం రీత్యా మనకి మౌలిక వసతులే కాదు, మన గ్రామంలో ఉండే యువకులకు మంచి ఉపాధి కల్పించేటట్టుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మనకు అవసరం. గ్రామాలు ముఖ్యంగా వ్యవసాయాధారిత గ్రామాలు. వ్యవసాయం మీద మంచి అవగాహన ఉండాలి. నవీన వ్యవసాయం చేయాలి అంటే మన ప్రభుత్వ సంస్థలైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల పైన కూడా మంచి అవగాహన ఉండి, రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పరికరాలు కూడా అందించే అవగాహన ఉండేటటువంటి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. అట్లాంటి వ్యక్తి మనకు రావాలంటే మనము స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా మనం ఓటేయాలి. అప్పుడే మన పరిపాలన, మన గ్రామ పరిపాలన పారదర్శకంగా బాగా ఉంటుంది. అదే కాకుండా మన గ్రామాల్లో ఇప్పుడు మహమ్మారి ఒకటి ఉంటుంది. అదేంది, మన యువతను, మైనర్లను కూడా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు నిండని పిల్లలు కూడా మద్యానికి, డ్రగ్స్కి, ఇతరత్ర మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. ఇట్లాంటి చెడు అలవాట్ల నుండి కూడా డిస్ట్రాక్షన్ చేసి వాళ్ళను పెడదారి పట్టకుండా వివిధ సంస్థల అన్వయంతో, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా అబ్కారీ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరితోటి కూడా సమన్వయపరుచుకొని విలేజ్లో ఎలాంటి మత్తు పదార్థాలని, చట్టవిరుద్ధమైన ఎలాంటివి కూడా మత్తు పదార్థాలను అమ్మకుండా చూసుకునే బాధ్యత కూడా ఆయనలో ఉంటుంది. ఇది ఇంతకుముందుకున్న ప్రియారిటీస్. యువత, మైనర్ పిల్లలు చెడుదారిన పోకుండా చూసుకునేది కూడా చాలా అవసరం. ఇదంతా గ్రహించుకొని మనకు నిలబడే వ్యక్తికి మనము డబ్బు, మద్యం, ఇతరత్ర ప్రలోభాలకు లోకుండా స్వచ్ఛంగా ఓటేసినట్టుంటే ఆయనకు సేవ చేయడానికి ముందుకొస్తాడు. ఆయన పాలన కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. ఏ విషయాన్ని ఆయన గ్రామ సభలో తీర్మానించే మనకు వివిధ బిల్లులను, వివిధ చేయాల్సిన కార్యక్రమాలను మన ముందు ఉంచుతారు. ఇదందరం మనం గ్రహించుకుందాం.
ఓటేద్దాం, ఓటు హక్కు వినియోగించుకుందాం. ఓటు హక్కే కాదు, అది మన బాధ్యత కూడా గుర్తుంచుకుందాం.